హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇవాల్టి వీడియోలో 12,000 శాలరీ వచ్చేవాళ్ళు ₹1,00,000 అప్పుని ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనేది ఒక ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇది మన సబ్స్క్రైబరే అడిగారండి. అడిగి 2 వారాల పైనే అవుతుంది. కొన్ని వీడియోలు ఆల్రెడీ షెడ్యూల్ చేసేయడం వలన వీడియో చేయడం లేట్ అయ్యిందండి. మాకు పైన వర్క్ అవ్వడం వలన నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వీడియోలు తీసేసి షెడ్యూల్ చేస్తూ ఉన్నాను. లేట్ అయినందుకు ఏమీ అనుకోవద్దండి. ఇది ఆమెతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే సంతోషమేనండి. ఇవన్నీ చిన్న చిన్న ఐడియాలు. నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. ఈ రోజుల్లో అప్పు తీసుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండట్లేదండి. ఒకళ్ళు మనల్ని నమ్మి అప్పు ఇచ్చినప్పుడు తిరిగి ఇవ్వడం కూడా అది మన బాధ్యత అవుతుంది కదా. అందరూ కాదండి, కొంతమంది మాత్రమే. చాలామంది తక్కువ శాలరీ ఉన్నా సరే అప్పుని క్లియర్ చేయాలనే చూస్తారు. అందులో మన సబ్స్క్రైబర్ ఒకరండి. మనకి ఇంకొకసారి అప్పు పుట్టాలన్నా సరే ముందు మనం తీసుకున్న అప్పుని త్వరగా క్లియర్ చేస్తే మనకి మరొకసారి అప్పు పుడుతుంది. కారణం ఏదైనా సరే జీవితంలో ఎప్పుడో ఒకసారి అప్పు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అవసరాన్ని బట్టి కదా. నేను మన సబ్స్క్రైబర్ని అసలు మీ ఖర్చులు ఎలా ఉంటాయి అని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగిందండి. కానీ నాకు ఖర్చుల గురించి కానీ అసలు ఎంత పొదుపు అవుతుంది కానీ ఏమీ తెలియదు. అంటే ఏమీ తిరిగి నాకు మెసేజ్ అయితే చేయలేదండి. కాబట్టి బేసిక్స్ నీడ్స్ వరకు బడ్జెట్ వేసి అసలు 12,000తో మనం ₹1,00,000 అప్పును ఏ విధంగా క్లియర్ చేయొచ్చు అనేది నాకున్న పరిధిలో నాకు వచ్చినటువంటి ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేస్తున్నాను. ముందుగా మనం బడ్జెట్ అనేది వేసుకోవాలండి. అంటే 12,000 శాలరీ వస్తుందని మెన్షన్ చేశారు కానీ దాంట్లో ఖర్చులు ఎంత ఉంటాయి, మనీ ఏమైనా మిగులుతుందా లేదా అనేది మెన్షన్ చేయలేదు. అందుకని నేను 12,000కి బడ్జెట్ వేసి మిగిలిన దాంతో ఏ విధంగా ఎక్కడ పెట్టుబడి పెడితే మనం అప్పు క్లియర్ చేయొచ్చో ఒక ఐడియా రూపంలో షేర్ చేస్తున్నాను. బేసిక్ నీడ్స్ మాత్రమే రాస్తున్నానండి. అద్దె ఒక 3,000 అయితే వేశాను. మరి అద్దె ఉందో లేదో కూడా నాకైతే తెలియదండి. బేసిక్ నీడ్లో అద్దె కూడా వస్తుంది కాబట్టి అద్దె రాశానండి. కరెంటు బిల్లు 3,000, అలానే గ్యాస్కి ₹1,000, పాలకి ₹1,000, కిరాణా సరుకులకి 2,000, కూరగాయలకి ₹1,000, ఫోన్ రీఛార్జ్కి 500 రాశానండి. మొత్తం 8,800 అయితే అవుతుంది. ఇంకా ఇందులో వాళ్ళ సొంత ఇంట్లో ఉంటున్నట్టయితే ఆ 3,000 కూడా పెట్టుబడి పెట్టచ్చండి, లేదా సేవ్ చేయొచ్చు, లేదా ఇంటి రెంట్ కాకుండా వేరే ఖర్చులు ఏమైనా ఉంటే వాటికి ఉపయోగించుకోవచ్చండి. ఓన్లీ బేసిక్ నీడ్స్ వరకునే రాశానండి. నాకు క్లారిటీ ఏమీ లేదు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది. ఇక మిగిలిన 200 చేతిపట్టు కుంచుకుంటే టోటలు 9,000 అయితే మాత్రం మన అవసరాలకి తీర్చుకోవడానికి బడ్జెట్ ప్లాన్లో అయితే వేసానండి. ఇక 12,000లోంచి 9,000 పోతే 3,000 ఉంటాయి కదా. ఆ 3,000 సేవింగ్స్ అండి. సేవింగ్స్ అంటే మనం బీరువాలో పెట్టడము, పోపుల డబ్బాలో పెట్టడం వల్ల మన అప్పు అయితే క్లియర్ అవ్వదు. మీకు కనుక చీటీ కట్టి అలవాటు ఉంటే కనుక చీటీ వేసుకుంటే అది మనకు తెలిసిన వాళ్ళ దగ్గరేనండి. అందరి దగ్గర చీటీలు వేసి మోసపోవద్దు. మనకి ఎవరైతే బాగా తెలుసో మనకి నమ్మకస్తులు అంటూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర వేయాలి చీటీలు. 50,000 చీటీ వేయాలంటే ప్రతి నెల కనీసం 5,000 కట్టాల్సి ఉంటుందండి. తక్కువలో తక్కువ అంటే 4,500, 4,300 అలా కట్టాల్సి ఉన్నా సరే మరి మన బేసిక్ నీడ్స్కి సరిపోదు. కాబట్టి ₹50,000 చీటీ అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయము. లేదు మేము 5,000 కట్టుకోగలము అంటే 50,000 చీటీ పాటు వేసుకుంటే మీరు 20 నెలల్లోనే ₹1,00,000 అప్పు తీర్చేయచ్చండి. 25,000 చీటీ వేసుకున్నట్లయితే నెలకి 2,500 మాత్రమే మీరు కట్టాల్సి ఉంటుంది. అది కూడా మొత్తం కట్టబడలేదు. మనకి పాట రూపంలో
2100 కానించి 2500 వరకు ప్రతి నెల 10 నెలలు కూడా కట్టాల్సి ఉంటుంది. మొదటి నెలలో అంటే మొదటి 10 నెలలలో 25,000 మనం లాస్ట్ వరకు ఉంచుకుంటే 25,000 వస్తాయి కదా! దానిని ఇంట్లో ఉంచకుండా బ్యాంకులో వేయాలండి. లేదా ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా మనకి మంచిగా ఇస్తారు అనే నమ్మకం ఉంటే వడ్డీకి ఇవ్వచ్చు. ఎందుకంటే బ్యాంకులో 5-6% మాత్రమే వడ్డీ ఉంటుందండి. బయట అయితే రూపాయి, రూపాయిన్నర, రూ. 2, రూ. 5, రూ. 10 కూడా ఉన్నాయి. మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు బాగా నమ్మకస్తులు అనుకుంటే అలా వడ్డీకి ఇవ్వచ్చు. సేఫ్టీ ఏదైనా అయితే మాత్రం బ్యాంకేనండి. అలానే రెండోసారి అంటే 10 నెలల చీటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చీటీ వేసి దాన్ని కూడా బ్యాంకులో వేయాలి. అలానే మూడోసారి కూడా చీటీ వేసుకోవాలి. నాలుగోసారి కూడా చీటీ వేసుకోవాలి. అప్పుడు 40 నెలల్లో 1,00,000 అయితే ఉంటుంది. బ్యాంకులో యావరేజ్ వడ్డీ 5-6% ఉంటుందండి. అప్పుడు మనకి 40 నెలలో అసలు వరకు అయితే తీరుతుంది. ఇక రెండవ పద్ధతి ఏంటంటే ఈ 3,000ని మనం 2 విధాలుగా పెట్టుబడి అయితే పెట్టచ్చండి. అది ఒక రూ. 1,000 అత్యవసరానికని పక్కన పెట్టుకోవచ్చు. 2 విధాలుగా పెట్టుబడి పెట్టలేకపోతేని, లేదా 2 విధాలుగా పెట్టుబడి పెట్టగలము మేము అని చెప్పేసి అనుకుంటే 2 విధాలుగా కూడా పెట్టుబడి అయితే పెట్టచ్చు. ఇందాక కూడా 2,500 వరకునే చెప్పాను కదా! ఒక 500 అయితే అత్యవసరానికి తీసుకుని పక్కన పెట్టచ్చండి. దానిని కూడా పెట్టుబడి కింద పెట్టచ్చు. అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక 3,000లో రూ. 1,000 అత్యవసరానికి అట్టే పెట్టినా మిగిలిన 2,000ని కూడా మనం ఒక పెట్టుబడి రూపంలో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో అప్పు అయితే క్లియర్ అవుతుంది. అది ఏ విధంగా అనేది ఇప్పుడైతే చూసేద్దాము. అలా కాకుండా మాకు ఈ బేసిక్ నీడ్స్ కూడా ఖర్చు అవ్వదు, మాకు 2 శాలరీలు వస్తాయి, లేదా అదనంగా వేరే అమౌంట్ వస్తుంది, నా శాలరీ 12,000, ₹1,00,000 అప్పు తీరాలి అనుకుంటే మాత్రం మీరు దర్జాగా 10 నెలల్లో అప్పు తీర్చేసుకోవచ్చండి. నెలకి 10,000 కట్టినా 10 లక్షల చీటీ 10 నెలల్లో అయిపోతుంది. అప్పుడు ఈజీగా 10 నెలల్లోనే వడ్డీతో సహా అప్పు అయితే తీర్చేయచ్చు. ఇక మనం ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ 2,000ని చేయాలంటే, ఫస్ట్ అయితే బ్యాంకులో ప్రతీ నెల కూడా ₹2,000 జమ చేస్తూ రావాలండి. జమ చేస్తూ వచ్చినట్లయితే మనకి బ్యాంకులో ఇంట్రెస్ట్ 5-6% మధ్యలో యావరేజ్గా 5.80% అయితే వేసాను. మనం సంవత్సరానికి 12 నెలలు అంటే 24,000 అయితే మనం కడతాము. దానికి వడ్డీ వచ్చేసి ₹24,882.71 అయితే అవుతుంది. దానిని ఎఫ్డి చేసి మళ్ళీ రెండో సంవత్సరం ఆర్డీ కట్టుకుంటామండి. మళ్ళీ రెండో సంవత్సరం వచ్చినటువంటి అమౌంట్ని మళ్ళీ మనం ఎఫ్డి చేసుకుని మళ్ళీ మూడో సంవత్సరం మళ్ళీ ఆర్డీ కడతాం, మళ్ళీ ఎఫ్డి చేస్తామన్నమాట. ఫస్ట్ 5 ఇయర్స్ ఎఫ్డి, తర్వాత 4 ఇయర్స్, తర్వాత 3 ఇయర్స్, తర్వాత 2 ఇయర్స్, తర్వాత 1 ఇయర్, ఈ విధంగా ఎఫ్డి అయితే చేస్తామండి. బ్యాంకులో 5-6% మధ్యలో వడ్డీ రేటు ఉంటుంది. యావరేజ్గా ఈ 5 ఇయర్స్కి కూడా మనకి ₹135,841 అయితే వస్తుంది. మనం ఈ 5 సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ చేసిందల్లా ₹1,20,000 అండి. దానికి వడ్డీ వచ్చేసి ₹15,841 అయితే వస్తుంది. టోటల్ 5 సంవత్సరాలకు గాను ₹135,841.69 అయితే మనకి 5 ఇయర్స్లో వస్తుందండి. అప్పుడు మనం 5 ఇయర్స్ తర్వాత మనకి ఉన్నటువంటి అప్పుని క్లియర్ చేయొచ్చు. బేసిక్ నీడ్స్ కనుక మీకు లేకపోయినట్లయితే అప్పుని 10 నెలల్లోనే తీర్చేయచ్చండి చీటీ వేయడం వలన. బేసిక్ నీడ్స్తో పాటు మీరు అప్పు తీర్చాలి అని అనుకుంటే ఇంత టైం పడుతుంది. ఇక 5 సంవత్సరాలు అప్పే తీరుస్తూ కూర్చుంటే మాకు చేతికి ఏం మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు. ఇందాక అత్యవసరానికని చెప్పేసి ₹1,000 పక్కన పెట్టమన్నాను కదా, ఇప్పుడు దానిని మనం సేమ్ ఇదే పద్ధతిలో ఆర్డీ 5 సంవత్సరాలకి వరుసగా ₹1,000 చొప్పున కట్టామనుకోండి, మనకి 12 నెలలకి ₹12,441 అయితే ఉంటుంది. అలానే సేమ్ 4 ఇయర్స్ ఎఫ్డి చేసుకుని మళ్ళీ సంవత్సరం ఆర్డీ కట్టి మళ్ళీ 3 ఇయర్స్, మళ్ళీ 2 ఇయర్స్ ఇట్లా కనుక చేసినట్లయితే మనకి 2,000 పెట్టుబడి పెట్టి అప్పు తీర్చినట్టు అవుతుంది.
రూ. 1000 పెట్టుబడి పెట్టి మన ఆదాయాన్ని మనం నిలుపుకున్నట్టు అవుతుందన్నమాట. అప్పుడు 5 సంవత్సరాలలో మీ అప్పు క్లియర్ అయిపోతుంది. మీకు చేతిలో మనీ కూడా మిగులుతుంది. అది ఎంత అనేది ఒకసారి ఉజ్జాయింపుగా యావరేజ్‌గా చూద్దామండి. 5 సంవత్సరాలకు గాను నెలకి రూ. 1000 ఆర్‌డీ చేస్తే కనుక మీకు 60,000 మనం కట్టినట్టు అవుతుంది. పెట్టుబడి పెట్టినట్టు అవుతుందనమాట. దానిది యావరేజ్ వడ్డీ వచ్చేసి 7,500 అయితే అవుతుంది. మొత్తం 67,500 మనం మిగుల్లోనే ఉన్నట్టు అవుతుందండి. అంటే మన అప్పు పోగా మనం 67,500 మన చేతిలోనే ఉన్నట్టు అవుతుందన్నమాట 5 ఇయర్స్‌కి. మనకి మన అప్పు క్లియర్ అయిపోతుంది. మనీ కూడా మిగులుతుంది. ఇది సేఫ్టీ మెథడ్ అండి. ఎఫ్‌డి కానీ, ఆర్‌డి కానీ బ్యాంక్‌కి సంబంధించింది కాబట్టి దీంట్లో ఎటువంటి అపనమ్మకము ఉండదు కాబట్టి సేఫ్టీ అనమాట. చీటీలైతే మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. కాబట్టి సేఫ్టీ కొంచెం వడ్డీ తక్కువైనా పర్లేదు. సేఫ్‌గా మనం మనీని ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎఫ్‌డి, ఆర్‌డీలు బాగా యూజ్ అవుతాయి అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు మనకి అప్పు క్లియర్ అయిపోయింది. మనీ కూడా మిగులుతుంది. ఈ 67,500ని మళ్ళీ మనం ఎఫ్‌డి చేసామనుకోండి. ఒక 5 ఇయర్స్‌కనో, 3 ఇయర్స్‌కనో మళ్ళీ మనం ఎఫ్‌డి చేస్తే మనకి ప్రతి సంవత్సరము కూడా కొంత వడ్డీ జనరేట్ అవుతుంది. అప్పు తీరిపోయింది కదా అని చెప్పేసి ఆ మనీని ఖర్చు పెట్టేయకుండా అదే మనీని మళ్ళీ మనం సేమ్ ఇట్లానే కట్టుకుంటూ వస్తే మనకి మళ్ళీ అప్పు లేకుండా ఆ 1,35,000 మన చేతిలో ఉన్నట్లే. కానీ ఎలాగైనా ఆదాయం అయితే కంపల్సరీ పెంచుకోవడానికి ట్రై చేయాలండి. ఈ ముక్క నేను స్టార్టింగే చెప్దాం అనుకున్నాను. కానీ ఆదాయం పెరిగితే పెంచుకోవాలని ఎవరికుండదండి. ఎవరు కూడా కావాలని అప్పులైతే చెయ్యరు కదా! అలానే ఎవరు కూడా కావాలని తక్కువ జీతానికి పని చెయ్యరు కాబట్టి మ్యాక్సిమము ఆదాయాన్ని పెంచుకోవడానికి అందరూ చూస్తారండి. కానీ మనకొచ్చిన ఆదాయంలోనే మనం అప్పు తీర్చుకుని మన అవసరాలను కూడా తీర్చుకోవచ్చండి. మరి ఈ ఐడియా మీకు కనుక నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. లేదంటే వదిలేసేయండి. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.